మనం నేర్చుకునే పాఠము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట మనం చూద్దాం. అక్కడ చెప్పే మాట, యేసుక్రీస్తు వారు బోధించే బోధ, కొండ మీద ప్రసంగంలో అనువదించిన బోధలో, దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి బోర్డు యూజ్ చేసుకోవచ్చు, కానీ సమయం వద్దులే, మామూలుగా చెప్పేస్తుంటే రాసుకుంటూ ఉండండి. ఆ మాటలు అక్కడక్కడ మాటలు మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇందులో 3 మాటలు కనబడుతున్నాయి మనకి. ఒకటి దుఃఖము, 2 ఓదార్చబడు. మధ్యలో మాట ఉంటుంది, దుఃఖపడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చు. దుఃఖం అన్నది మనందరికీ వస్తూ ఉంటుంది. ఎవరికి రాలేదనుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో. మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం దుఃఖం అన్నది ఏదో సమయంలో వస్తుందా లేదా? కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు ఈ మాట? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. నీకు దుఃఖం వస్తుంది, సహజంగా నాకు వస్తుంది, నీకు వస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఈ దేహంలో మనకి దుఃఖం అనేది వస్తుంది అని యేసుప్రభువే చెప్పి ఉన్నారు. ఈ దుఃఖానికి పర్యాపదాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఏడ్చుట, ప్రలాపించుట, కన్నీరు విడుచుట, ఇవన్నీ కూడా ఈ పర్యాపదాల్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి దుఃఖము అన్నది ఏ సమయంలో వస్తుంది అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ఎప్పుడు వస్తుంది అంటారు దుఃఖము? చెప్పొచ్చు. ఎలా అంటే కష్టం వచ్చినప్పుడు దుఃఖం వస్తుందండి. ఏ కష్టము? బాధ వచ్చినప్పుడు దుఃఖం వస్తుందండి. ఏ బాధ? వ్యాధి. వ్యాధి ఉంది. ఏ వ్యాధి అని చూస్తే చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్పుకుంటూ వెళ్తూ వాక్యంలోకి వెళ్దాం. దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే, కుటుంబంలో కుమారుడు కానీ కుమార్తె కానీ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనుకుంటే అప్పుడు దుఃఖం వస్తుంది. అయ్యో, నా కుమారుడు ఇంతవరకు పెద్దడయ్యాడు, యవనస్తుడై ఉన్నాడు, ఈ టైంలో చనిపోవడం ఏంటి అన్న బాధ, దుఃఖము, కన్నీరు వస్తూ ఉంటుంది. అలాగే యవన బిడ్డలు ఉన్నారు, పెండ్లి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కూడా లేకపోతే కూడా అప్పుడు కూడా దుఃఖం వస్తుందండి. ఎందు గురించి అంటే, ఏ అకేషన్గా ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఇదేదమ్మా మీకు 5 సంవత్సరాలు పిల్లలు లేరంటాను అంటూ ఉంటారు. దాని గురించి కూడా కొంతమంది అల్లరి మానేస్తున్నారు. దాని గురించి కూడా కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తూ ఉంటారు. అలాగే వ్యాధుల గురించి చెప్పారు. వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి ఉందనుకో, ఇంకా 2 వారాల రోజుతో అన్నారనుకో, అప్పుడు దుఃఖం వస్తుంది. నువ్వు చనిపోతావు ఈ 2 వారాల్లో అంటే బాధ అనిపిస్తుంది, నిద్ర పట్టదు. అలాగే పిల్లల విషయాలు చూస్తే, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే బాధ అనిపిస్తుందా? దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏడ్చి ప్రార్థన చేస్తాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. అలాగే కుమారుడు కానీ కుమార్తె కానీ పెండ్లి అవ్వలేదు అనుకోండి, యవన బిడ్డలు 30 సంవత్సరాలు వచ్చింది, ఇంకా పెండ్లి అవ్వలేదు, ఎలాగా అనేసి బాధపడతాం. ఆ సమయంలో కూడా దుఃఖం వస్తుంది. ఎలా చూసుకుంటే ప్రతి దినాన్ని మేము బాగున్నాం, మా కుటుంబం బాగుంది, పర్వాలేదు అనుకున్నప్పుడు ఏదో ఆపద వస్తుంది, ఏదో కష్టం వస్తుంది. వచ్చినప్పుడు కూడా దుఃఖం వస్తుంది. ఇప్పుడు వారు సుఖంగా నెమ్మదిగా బ్రతికింది కదా అనుకోవచ్చు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా ఎవరికైనా మార్గం లేనప్పుడు, యాక్సిడెంట్గా దెబ్బతగిలింది అనుకో, చనిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు, అయ్యో నిన్న వరకు బాగున్నాడు, ఈ రోజు ఎలాగైంది అని బాధపడుతుంటాం. ఇలాగా మనం చూసుకుంటే ఎన్నో దుఃఖము, ఎప్పుడు వరకు అంటే దుఃఖము మనము చనిపోయే వరకు కూడా కన్నీరు, దుఃఖం అనేది వస్తుందా లేదా? నేను ఎప్పుడు కూడా సుఖంగా నెమ్మదిగా ఉంటాను, శాంతి సమాధానంతో ఉంటాను అన్నది ఎవరికి కుదరదు. మొన్న ఒక అమ్మ అంటుంది,
అదే వాక్యం చెప్పినట్టు అనకాపల్లి వెళ్తే ఆ కొత్తడు భోజనం పెట్టి మీ గొడవలన్నీ తీరిపోయండి, మీ సుఖంగా ఉండొచ్చు అన్నారు. మాకు ఏ సమయంలో ఏ మొత్తం తెలియదు. అంటే పెళ్లి చేసిన తర్వాత భార్య భర్తల పిల్లలు బాగోలేదు అనుకో, బాధ అనిపిస్తుందా? వాళ్ళ గురించి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తాం లేదా? సుఖం అన్నది నెమ్మది అన్నది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మన దేహంలో అన్ని దేవుడే పెట్టాడు. కాబట్టి నేను నెమ్మదిగా సుఖంగా ఉంటున్నాను అన్నది ఏమాత్రం కాదు. ఏదో సమయంలో కష్టకాలం మనకు వస్తూ ఉంటారు. అందు గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పే మాట, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చుకోండి. కాబట్టి ఇక్కడ పిల్లలు కానీ యవనస్తులు కానీ ఎవరికి తల్లి కొడితే పిల్లలు ఎడతారు, తండ్రి కొట్టినా పిల్లలు ఎడతారు. అది వేరే. కష్టాలు వచ్చినప్పుడు బాధ వేదన బట్టి దుఃఖం అనేది వస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని విషయాల్లో మనం బైబిల్ గ్రంథం ద్వారా చూసి మనం నేర్చుకుందాము. అది కదా వారికి వచ్చే మనకు వస్తాయి అని ఆదరణ, ధైర్యం మనకు వస్తూ ఉంటుంది. ఈ ఆదరణ ధైర్యం లేకపోతే కృంగిపోయి దిగజారిపోయే పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నా బ్రతికి ఇంతే అనుకొని దిగజారిపోయి ఆరాధన మానేస్తాము, ప్రార్థన చేయడం మానేస్తాము, వాక్యం చదవడం మానేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఆదరించేవాడు, ధైర్యపరచేవాడు. ఎటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు మనల్ని ఆదుకుంటాడు, మనకు సహాయం చేస్తాడని అటువంటి నమ్మకం మనకి ఉండాలి. ఓకే, సమూయేలు గ్రంథంలో సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక స్త్రీ గురించి మనం చూడగలము. ఆ స్త్రీ ఎందుకు దుఃఖపడుతుంది అనేది అది చూద్దాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు. చాలు. కాబట్టి ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో అన్న ఏం చేస్తున్నాయండి? బహు దుఃఖంతో ఏడుతుంది. దేవుని గురించి, పిల్లల గురించి. నా పిల్లలు లేక ఇతరులు నన్ను అపవాసం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కాబట్టి నాకు పిల్లలు కావాలి. తన భర్తను అడిగింది, నేనున్నాను కదా అన్నాడు. కాదు, నాకు కుమారుడు కావాలి, నాకు అనవసరం, దేవుని సన్నిధికి వెళ్ళి నేను మొరపెట్టుకుంటాను, దేవుడు ఆలకిస్తాడు అన్న నమ్మకంతో వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎలాగా? బహుగా ఏడ్చాడు, బహు దుఃఖంతోనే బహుగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏడ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనకు నీతి ఏంటంటే, ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఒకవేళ పిల్లలు లేనప్పుడు, వాళ్ళు ఏంటంటే నా కుమార్తెకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే, నా కుమార్తెకు ఉద్యోగం రాలేదనుకుంటే, నా కుమార్తెకి పెళ్లి అవ్వలేదనుకుంటే, దేవుని సన్నిధానంలో మనం మొరపెడితే మనకు సహాయం చేస్తాడు. అనుకోవచ్చు, మా కుమారుడికి 30 సంవత్సరాలు వచ్చేసింది, ఎవరో సరైన సంబంధం దొరకలేదు అనుకోవచ్చు. దేవుడు సమకూర్చే దేవుడు. ఆయనకు ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి. అలాగే సంఘంగా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఈమె అన్న ఏం చేసిందంటే బహుగా దుఃఖంతో ఏడ్చిందట. నాకు కావాలి అని అనుకుంటే, దేవుడు ఎటువంటి వారి మొర అంటే, దేవుని యందు యథార్థంగా భయము భక్తి కలిగి ఉంటే నీతిగా జీవించిన వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బయట తప్పులు చేసి పాపం చేసి దేవుని సన్నిధానికి వచ్చేసి దేవుని మాట్లాడిపించి నా ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే ఆలకించడు. యథార్థంగా జీవించాల, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ అన్న ప్రార్థన చేసింది, కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. అలాగే మరో వ్యక్తిని చూద్దాం, దావీదు గురించి చూద్దాం. దావీదు కూడా రాజే,
రాజైనా కూడా ఆయన కూడా ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే తన కుమారుడు చనిపోయే ప్రమాదంలో ఉన్నాడని ప్రార్థన చేశాడండి. 2 సమయాలు 12:22 అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వారిని బ్రతికించనేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వారి యొద్దకు పోవద్దు గాని వాడు నా యొద్దకు మళ్ళా రాడని వారితో చెప్పాను. చాలు. దావీదు ఎందుకు ఏడ్చాడు అంటే కుమారుడు ప్రమాదంలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఉపవాసం ఉంటే ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఏడ్చిన తర్వాత దేవుడు ముందుగానే చెప్పేశాడు దావీదుకి, నీ కుమారుడు చనిపోతాడు. దావీదుకి ముందుగానే దేవుడు చెప్పాడు, నీ కుమారుడు చనిపోతాడు. అయినాను మన దేవుడు ఎటువంటి వాడు? కనికరము, జాలి, దయ ఉన్న దేవుడు. కాబట్టి ఏ మాత్రమే కనికరించి సహాయం చేస్తాడేమో అని ప్రార్థన చేశాడు. అదే మాటలకు చెప్తున్నాడు, ఏంటి ఇప్పుడు స్నానం చేస్తావు, భోజనం చేస్తున్నావు, నీ కుమారుడు చనిపోడు కదా అంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి కనికరించి దేవుడు ఆలకిస్తాడేమో నేను ప్రార్థన చేశాను. దేవుడు తీసుకున్నాడు. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తాను కానీ కుమారుడు ఆయన వద్దకు రాడు అని చెప్పాను. ఇందులో నీతి ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాంతానికి, ఒక స్థలానికి వెళ్తారు. కాబట్టి ఆ స్థలాల్లో నేనే వెళ్తాను, ఆయన మాత్రం నా కుమారుడు మళ్ళా రాడు, తిరిగి రాడు అని చెప్పినాడు. అంటే దావీదు కూడా కన్నీరు విడిచి కుమారుడు గురించి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే మరో వ్యక్తి గురించి చూద్దాం. రాజుల గ్రంథము 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాము. హిజ్కియా గురించి చెప్పబడిన మాట మనం చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోసు కుమారుడును ప్రవక్తయైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకున్న యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతలు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లో జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు? రాజు అయితే ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో నువ్వు చనిపోతావు, నీ ఇంటిని చక్క పెట్టుకో, నువ్వు చనిపోతావు అని. ఇక్కడ ఉన్న వారిలో నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, లేకపోతే నీవు కానీ, నీ భర్త కానీ చనిపోతున్నారంటే ఎలాగుంటారు? ఒకసారి ఆలోచించండి. ఈయన రాజు, హిజ్కియా రాజుగా ప్రవక్త వచ్చి చెప్పగానే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించి. అదే మనకి ఇప్పుడు ఆరాధన అయిపోయింది, అయిన తర్వాత బయటకు వెళ్తున్నాం. మేము ముందుకు ఒక వ్యక్తి వచ్చి ఏమంటే రేపు 3 రోజుల్లో నువ్వు చనిపోతావు అన్నాడు. ఎలాగుంటుందండి? అని ఏం చేస్తాం? ఏడ్రా ఇలా మాట్లాడుతున్నావు అనేసి తిట్టడం కానీ కొట్టడం కానీ జరుగుతుంది. ఈయన రాజు, ఆ ప్రవక్తను బంధించి చంపొచ్చు, కానీ దేవుని యొద్ద నుంచి వచ్చిన ప్రవక్త అయినా అనుకొని ఏం చేశాడంటే ఓకే అనుకున్నాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఎదుట నేను యథార్థంగా జీవించాను, నీ దృష్టికి నేను అనుకూలంగా జీవించాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? అమ్మా అప్పుడే నిద్ర వస్తుందా? ఫ్యాన్ గాలి చల్లగా పైన చల్లగాలి వస్తుందని నిద్ర అవుతుందా? ఇందులో రికార్డ్ అయిపోతున్నాయి, నిద్ర అవుతుంది. కాబట్టి హిజ్కియా
కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. నీ దృష్టికి అనుకూలంగా జీవించాడు, నేను యథార్థంగా జీవించాను, ఒకసారి కృపతో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే వ్యాధి వచ్చినప్పుడు చనిపోతాం అనే పరిస్థితి ఆయనకు వచ్చేసింది. హిజ్కియా చనిపోతాం, చనిపోయేలాగా ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. ఇక్కడ ఉన్నవారు అది మనం అనుకోవచ్చు, చనిపోతే నా కుమారుడు కానీ నా కుమార్తె పరిస్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, అయ్యో కుమారుడికి పెళ్ళి అవ్వలేదు, కుమార్తె పెళ్ళి అవ్వలేదు, ఎలాగా నేను చనిపోయే పరిస్థితి ఉన్నాను అనుకోవచ్చు. ఆధారము దయచేసేవాడు దేవుడే. నువ్వు చనిపోయినా, నువ్వు ఉన్నా బ్రతుకున్నా ఆయనే మనకు అందరికి కూడా సహాయం చేసేవాడు. అది మనం నమ్మాలి. కానీ వారి గురించి బాధపడతాం, పిల్లల గురించి దుఃఖిస్తాం. ఇక్కడ హిజ్కియా ఇదేంటి ఇంత రాజ్యాలు వదిలిపెట్టి ఎలా గెలిపోవారు నేను అనుకున్నాడు. అయినను దేవుడు కనికరము, జాలి, దయాలత్వం అనుకుంది. నేను ప్రార్థన చేస్తాను, నన్ను ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు, నీ ఎడల ఏదైనా తప్పు చేశానా, పాపం చేశానా, ఏదైనా అపరాధం చేశానా అని మనసులో అనుకున్నాడేమో. ఆయన దృష్టికి ఏమన్నాడేమో, నీ దృష్టికి అనుకూలంగా జీవించాను, కృపను నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి ఇలాగా హన్నా గురించి చూసాము, దావీదు గురించి చూసాము, హిజ్కియా గురించి చూసాం. అలాగే పేతురు గురించి చూద్దాం. పేతురు లోక సువార్త 22వ అధ్యాయము, లోక సువార్త 22వ అధ్యాయము 22:61 వచనం. 22:61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందున అని తమతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. చాలు. ఈయన పేతురు ఏడుస్తున్నాడండి. ఈయన యేసు ప్రభువుతో తిరుగుతున్నాడు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూశాడు. చూసిన తర్వాత యేసు ప్రభువు చెప్పేశాడు, నన్ను పట్టుకుంటారు, కొడతారు, కొట్టినప్పుడు మీరందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు, పారిపోతారు అని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, నువ్వు చనిపోయినా నీతోనే ఉంటాను అని చెప్పాడు. నీతోనే ఉంటాను, దెబ్బలు తిన్నా నీతోనే ఉంటాను అని చెప్పిన పేతురు యేసు ప్రభు దూర ప్రాంతంలో దూరంగా ఉండగా ఆయన కొడుతుంటే ఆయన చూడలేక భయపడ్డాడు. వీళ్ళని ముగ్గురు కూడా అడిగారు ఏ వ్యక్తిని, నువ్వు కూడా యేసుక్రీస్తు వాడు కదా అంటే, అమ్మో నేను కాదు అని ముమ్మరు బొంకాడు. అన్నప్పుడు ఎప్పుడైతే ముమ్మరు బొంకాడో యేసుక్రీస్తు ఈయన వైపు చూస్తున్నాడు. పేతురు నేను చెప్పాను కదా అన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు, అవును కదా యేసుక్రీస్తు వారు చెప్పారు నాకు అని వెలుపలకు ఏం చేస్తున్నాడు, సంతోషపడి ఏడ్చాడు. ఆయనతో పాటు నేనున్నాను, నేను ఎలాగుంటాను అలాగుంటానని చెప్పాను, కానీ ఇలా తప్పు చేశానేది. ఆయనలో ఒక మారు మనసు వచ్చింది. అంటే దీన్ని బట్టి కూడా మనం ఏదో తప్పు చేస్తూ ఉంటాం, ఏదో అపరాధం చేసినప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, తప్పు చేసినప్పుడు ఎట్నే జ్ఞాపకం వస్తే క్షమాపణ అడగాలి, దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఎందుకంటే మనము ఇక్కడ ఉంటాము, ఎక్కడికి గాజువాకి వెళ్ళాలి అనుకున్నాము. గాజువాకి అయినా ఇక్కడికి ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు ఎక్కడున్నారు, సిస్టర్ మీరు ఎక్కడున్నారు అంటే, మీరు అచితంలో ఉన్నారు, మీరు ఎక్కడని చెప్పాలి, ఎక్కడున్నారని చెప్పాలి, అస్తంలో ఉన్నాము వస్తున్నామని చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది, ఫోన్ చేస్తే వచ్చేసానండి పర్వత దగ్గరలో ఉన్నాము, గాజువాకి దగ్గరలో ఉన్నాము అంటున్నారు. అది తప్ప కాదా? అప్పుడు తప్పని చెప్పినప్పుడు ఒక ఆయన నా దగ్గర పక్క నుంచి సహోదరుడు అలాగంటే నేను ఒకటి చెప్పాను, బ్రదరు తప్పు చేస్తున్నాం, ఉన్నది చెప్పండి, ఏముంది
లేట్ అవుతుంది, అరగంట లేదా గంట లేట్ అవుతుంది, ఉంటాం రావట్లేదు, మనం లేట్ అయింది మరి అని చెప్పండి, అంతే. కాబట్టి మళ్ళీ అందరూ కూడా ఆ తప్పులు చేస్తున్నాం, అందరూ కూడా ఇటువంటి మోసాలు అబద్ధాలు ఆడుతున్నాం. ఇక్కడ కూడా పేదలు ఏం చేశాడని అబద్ధం ఆడాడు, దుంకడు ఉన్నారు. అప్పుడు జ్ఞాపం చేసుకున్నాడు, వాళ్ళ మారుమనసు వచ్చింది, వచ్చినగానే బయటికి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభువా నీ ఎడల నేను తప్పు చేశానే అని బాధపడుతున్నాడు. అందుగురించే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 చూస్తే 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసును కలుగజేది. కాబట్టి దైవ చిత్తానుసారంగా ఆయన మారు మనసు వచ్చింది, ఆయనలో రక్షణ వచ్చింది, అందుగురించే ఏడ్చిన తర్వాత దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. ఈయన దుఃఖపడాడు, ఓదార్పు ఓ సమయంలో దొరికిందని. ఎందుకంటే ముందు పెరుగువాడుగా ఉన్నాడు పేతురు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని చూస్తే ధైర్యంగా బోధ చేస్తున్నాడండి. అపొస్తలుల కార్యములు 2:36 చూస్తే అనేక దేశాల నుంచి వచ్చిన పెంతెకొస్తు పండుగ దినాన్ని ఆయన అందరిలో నిలబడి చక్కని మాట తెలియజేస్తున్నారండి. ఇప్పుడు వచ్చి పిరుగువాడుగా ఉన్నాడు, ఇప్పుడు ధైర్యం వచ్చింది, రక్షణాత్మకమైన మారు మనసు కలిగిన దానికి దైవ చిత్తానుసారంగా ఆలోచన చేస్తున్నాడు. అందుగురించి అక్కడ చెప్పే మాట ఏంటంటే 3:36 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. చాలు, అది అప్పుడు వరకు పిరికివాడుగా ఉన్నాడు, ఇప్పుడు ధైర్యంగా బోధిస్తున్నాడు, రూఢిగా నమ్మాలి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, మీరందరూ కూడా నమ్మాలి, అంత ధైర్యంగా చెప్పాడు. కాబట్టి దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చిపోతారు. ఆయన ఆవిధంగా ధైర్యంగా ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తుని కొడతా ఉన్నప్పుడు ఆ సిలువ పట్టుకొని తీసుకెళ్తుంటే అనేకలు కొరడాలతో కొట్టి ఉమ్ము వేసినప్పుడు ఆయన ఎంతగానో దుఃఖించినప్పుడు అనేక స్త్రీలను చూసి ఎంతగానో ఏడ్చినట్టుగా మనం చూస్తాము. అలాగే లోక సువార్తలోనే 23:27 లోక సువార్త 23:27 గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారివైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవుడి. చాలు. కాబట్టి ఇక్కడ స్త్రీలు అనేకులు గొప్ప జన సమూహం కూడా ఆయన చూశారు, రొమ్ము కొట్టుకున్నారు, దుఃఖిస్తున్నారు. ఆయన అప్పుడు వారి వైపు చూసే ఉన్నాడు, ఏం చెప్తున్నాడు, ఇజ్రాయేలు స్త్రీలారా మీరు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి, నా గురించి కాదు అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు యొక్క శ్రమను బట్టి, ఆ బాధను బట్టి, వ్యాధులను బట్టి, కష్టాన్ని బట్టి ఆయన ఆ సిలువ పట్టుకొని ఆ మ్రాను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళేటప్పుడు అన్ని దెబ్బలు తిన్నప్పుడు ఓర్చుకోలేని పరిస్థితి ఎక్కడికి ఉంది. అటువంటి సమయంలో కూడా మీ పిల్లల నిమిత్తము మీ నిమిత్తము ఏడుబడి అని చెప్తారు. కాబట్టి ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు మనకే దుఃఖం వస్తుంది, ఎవరైనా కష్టకాలం ఉంటే మనకు కూడా దుఃఖాలు వచ్చే అవకాశం ఉంది, కన్నీరు విడిచే అవకాశం ఉంది. అలాగే అక్కడ జనసమూహం అంతా కూడా స్త్రీలందరూ కూడా ఏడ్చినట్టుగా మనము ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అలాగే మరియా మార్త కూడా ఏడ్చినట్టుగా యోహాను సువార్త 11:33 చూద్దాం. యోహాను సువార్త 11. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగగా. చాలు. కాబట్టి ఆమెతో ఉన్నారందరూ కూడా ఏం చేస్తున్నారండి, యూదులందరూ కూడా ఏడుస్తున్నారు. ఏడు గురించి ఏడుస్తున్నారు, మరియా మార్త ఎందుకు ఏడుస్తున్నారు, దేని గురించి?
లాజరు చనిపోయాడు. లాజరు ఎవరు? ఆయన తమ్ముడు. అప్పటికే దూర ప్రాంతంలో యేసుప్రభు ఉన్నారు. ఆయనకు వార్త అందింది. ఆయన వచ్చాడు. ఈయన సమాధి చేశారు. 4 దినాలు అయిపోయింది. అయినా వీళ్ళు మరియ మాత వారితో ఉన్న వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఒక కుమారుడు కానీ, కుమార్తె కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ చనిపోతే మనం ఏడుస్తామా లేదా? మీరు ఏమండి మా తమ్ముడు చనిపోయినా, మా అక్క చనిపోయినా ఏడుకుంటూ ఉంటామా? ఏడుస్తాం. ఏడుపు వస్తాడు ప్రతి ఒక్కరికి. అయ్యో ఇప్పుడు వరకు మాతో ఉండేవాడు, చక్కగా ఉండేవాడు, అటువంటి వాడు వెళ్ళిపోయాడే అన్న బాధ వస్తుంది. అలాగే మరియ మాత కూడా అక్కడ దుఃఖించినట్టు, ఏడ్చినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. వారితో పాటు అక్కడ ఉన్న యూతులు కూడా ఏడుస్తున్నారు. ఎందు గురించి ఏడుస్తున్నారు అంటే, మనం కూడా ఒక వ్యక్తి చనిపోయారని వార్త అందగానే ఆ ఇంటికి వెళ్తాము. ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడం చూస్తాము. వారు దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు. అటువంటి సమయంలో వారికి జ్ఞాపకాలు వస్తాయి. నా తమ్ముడు ఎలా చేసేవాడు, అలా చేసేవాడు అన్నప్పుడు, లేదా నా తల్లి అలా చేసింది, ఎలా చేసిందండి, నా భర్త ఎలా ఉండేవాడు, అలా ఉండేవాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసినప్పుడు చెప్పేటప్పుడు మనకు కూడా ఏడుపు వస్తుంది. అవుతుందా లేదా? ఎవరికంటే ఎవరైనా ఉంటారా? నేనైతే వారి దగ్గరికి కన్నీరు బొయ్యమని అనగానే అలా చూస్తుంటేనే కన్నీరు వచ్చేస్తూ ఉంటారు. మాటలు రాగానే కన్నీరు వస్తూ ఉంటారు. అలాగే స్త్రీలైతే ఓవర్మని ఏడుస్తారు, పురుషులైతే అలాగ కన్నీరు వస్తూ ఉంటారు, ఏడుస్తారు. కాబట్టి ఒకరి దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు కన్నీరు ఏడుపు అన్నది వస్తుంది. అలాగే మరియ మాత వారి ఇంటి దగ్గర వారందరూ కూడా యూదులతో పాటు అందరూ కూడా ఏడ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగే మరో వ్యక్తిని చూద్దాం. యోబు గురించి చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, 2:11. సూహ్యుడైన బిల్దదు, ఐమాతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములు విడిచి వచ్చి. చాలు. ఇక్కడ యోబు పరిస్థితి ఎలాగుంది? యోబు స్నేహితులు ముగ్గురు కూడా వెళ్ళారు. వార్త అందింది. ఏంటి పరిస్థితి? యోబు పరిస్థితి ఏంటి అనుకుంటే మనకి ఇప్పుడు అవన్నీ కూడా విన్నాం. యోబు కుమారులు అంటున్నాండి, కుమార్తెలు అంటున్నాండి. తెలిసిన చెప్పొచ్చు కూడా. 10 మంది కుమారులు అంటున్నాండి, 7 కుమార్తెలు అంటున్నాండి, 3. అది అయితే వారికి ఆస్తి అంతస్తులే అంత. 1వ అధ్యాయంలో చూస్తే అంత లిస్ట్ ఇచ్చేశాడు. ఇవన్నీ కూడా గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు అన్నీ చనిపోయి. ఆయన ఆ దేశంలో ఉన్నతుడు, గొప్పవాడు యోబు. ఈ ఆస్తి అంతస్తులు నష్టమైంది. ఓకే, దాసులు వచ్చి చెప్తున్నారు ఇలాగా గాడిదలు చనిపోయాయి, మరొకరు వచ్చి ఎద్దులు చనిపోయాయి, ఒంట్లు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి. ఇలా ఒక్కొక్కరు వచ్చి చెప్తుంటే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. గొర్రెలే కదా చనిపోతే పనులే, ఒంట్లు ఉన్నాయి కదా అనుకోవచ్చు, ఎద్దులు ఉన్నాయి కదా అనుకోవచ్చు. ఈ చనిపోయి మొత్తం అన్నీ ఒకటి చనిపోయి అంటే ఎలాగుంటారు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి? ఒకసారి మనకు మనం ఊహించుకొని ఆలోచించేయండి. మీకు 3 కుమారులు, కుమార్తెలు ఉన్నారు అనుకోవచ్చు. అలాగే ఆస్తి ఉంది అనుకోవచ్చు. ఈ పంట పొలాలు పండింది అనుకోవచ్చు. ఆ దాని అంతా ఒక ధర కూర్చుకొని ఉండొచ్చు. అది కాలిపోయింది, ఈ పంట అంతా నాశనం అయిపోయింది, మీరు ఇక్కడ ఉన్నారేంటి అన్నారనుకో, మనకు ఎలాగుంటుంది? మనం ఏది మనసు ఎలాగుంటుందంటే మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం ఆలోచన కూడా మనకు రావు. అటువంటి సమయంలో యోబు
పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అదే వార్త ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత నీ కుమారులు నీ కుమార్తె కూడా చనిపోయారు, సుడిగుండం వచ్చి ఇంటి మీద పడ్డది, వాళ్ళందరూ చనిపోయారని మరొక దాసుడు వచ్చి చెప్పాడు. చెప్పగానే ఆయన ఒకటే పని చేశాడు, బట్టలు చింపుకున్నాడు, బూడిద వేసుకున్నాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఏమన్నాడండి 21వ వచనంలో, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని పోయాడు. అంటే అంత నమ్మకం, అంత బలమైన విశ్వాసం అనుకుంటారా? ఏమంటామంటే దేవుడు అన్యాయం చేశాడు, మాకు దేవుడు పక్షపాతి, అందరూ బాగున్నారు మేము బాగలేదు అంటూ ఉంటాం. దేవుడు ఎవరికి ఏది పెట్టాలో దేవుడు తెలుసు. సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆయన ఎవరికి ఏది చేయాలో అని తెలుసు. కానీ యోబు పరిస్థితి అంత కష్టకాలంలో ఉన్నారు. ఉన్నప్పుడు 2:11లో యోబు స్నేహితులు వచ్చి ఎందుకు వచ్చారంట? యోబు స్నేహితులు ఎందుకు వచ్చారు? ఆదరించుటకు, వార్త ఏర్చుటకు, ఆదరించుటకు వచ్చారట. అయ్యో నా స్నేహితుడికి ఎలాగైపోయిందేటి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, గొప్పవాడు, అటువంటి పరిస్థితిలో వచ్చిందేంటి అనుకొని దిగజారిపోయే పరిస్థితి వచ్చింది యోబుకి. కాబట్టి అటువంటి సమయంలో కూడా ఆయన స్థిరముగా, బలంగా విశ్వాసంలో ఉన్నాడు. అలాగే అటువంటి కష్టకాలం మనకు వస్తే ఉండగలమా? ఒకసారి ఆలోచించండి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చు. ధన్యత అంటే ఏంటో అర్థం? ఇప్పుడు మీరు ఆనందంగా సంతోషించేవారు అంటే దుఃఖపడేవారు ధన్యులుగా ఉంటారా? ఉంటారు. దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పిన మాట అది. ఉంటారు, ఒక సమయంలో ఉంటారు. ఎప్పుడు కూడా దుఃఖం ఉండదు. ఒక సమయం వస్తుంది, ఆనందము సంతోషము వచ్చే సమయం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చు. కాబట్టి యోబు సంగతి ఇప్పుడు చూస్తే స్నేహితులు ఎందుకు వచ్చారంటే ఓదార్చడానికి వచ్చారు. వారితో పాటు వారు దుఃఖిస్తున్నారు, ఏంటి ఎలాగైతుంది అని. అదేంటి పరిస్థితి. కాబట్టి ఓదార్చి వచ్చి స్నేహితులు ఎంతగానో ఓదార్స్తున్నారు. వారితో పాటు ఉపవాసం ఉండి, వారితో పాటు తిండి లేకుండా, ఏమి లేకుండా వారితో పాటు కూర్చొని ఏడుస్తున్నారు. అలాగే ఆదరించారు యోగుని. అలాగే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పనులు కూడా మనం చూద్దాము. కొన్ని సమయాల్లో కూడా యేసుక్రీస్తు కూడా ఏడ్చినట్టు మనం చూడగలము. అది ఇక్కడ కొన్ని సందర్భంలోనే యేసుక్రీస్తు ఏడ్చున్నారండి. యేసుక్రీస్తు కూడా ఆయన శరీరధారి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏడ్చున్నారు. అలాగే ఈ శరీరంలో దేహంలో ఉన్నాయి కాబట్టి మనకి ఏడుపు అన్నది, దుఃఖం అన్నది వస్తుంది సహజంగా. అందుగురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన కూడా శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏడ్చాడు, కొన్ని సందర్భంలో ఏడ్చాడు. ఆ విషయాలు మనం చూద్దాం. లోక సువార్త 19వ అధ్యాయము, లోక సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు చూద్దాం. 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. చాలు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడ్చారంటే యెరూషలేము దేవాలయం గురించి ఏడ్చారు. ఎందు గురించి అంటే వారు చెప్తున్నారు ఎంత ఘనంగా ఉంది అని, ఎంత గొప్పగా ఉంది అని చెప్తే, ఇది ఒక సమయంలో రాతి మీద రాయి కూడా ఉండదు అని ఆయన ఆ సందర్భంలో చెప్తూ ఏడ్చాడు. యెరూషలేము ఉండదు అని విషయాల్లో ఏడ్చున్నారు.
అలాగే మరొక సందర్భం ఏంటంటే లాజరు గురించి ఏడ్చాడు. 11, 33, 37 వచనాల్లో యోహాను సువార్త ఏడ్చాడు. యోహాను సువార్త 11 అధ్యాయము 30 నుంచి 37 వరకు చూస్తే వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఇంకా చదువు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించమో చూడని చెప్పుకుంటారు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పారు. చాలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏడ్చాడండి. ఏ సందర్భంలో ఏడ్చాడు? ఇక్కడ మరియా, మార్తా ఏడుస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న యూదులు ఏడుస్తున్నారు. దాన్ని బట్టి ఆ ఏడుపుని బట్టి ఈయన కూడా కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన కూడా కన్నీరు పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ లాజరు గురించి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం పరిశీలన గురించి, శాస్త్రుల గురించి ఏడ్చినట్టుగా మనం చూడగలము. 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యంలో దుఃఖపడి కోపంలో వారిని కలయజూచి ఈ చేయి చాపగా మనుషులతో చెప్పాను. వారితో చేయి చాపగా అది బాగుపడాడు. చాలు. కాబట్టి ఎందుకు ఇప్పుడు పరిశీలన శాస్త్రం గురించి ఇది ఏడ్చాడు? విశ్రాంతి దినాన్ని వారు అనుకున్నారు, విశ్రాంతి దినాన్ని బాగుపరుస్తాడేమో, ఓసగల వచ్చేగోళ్ళని బాగుపరిచే అవకాశం ఉందేమో అని కలయి చూస్తున్నారట. యేసుక్రీస్తు చూస్తున్నారట. అంటే చూసినప్పుడు వారి యొక్క హృదయాన్ని గమనించాడు యేసుప్రభువు వారు. అంటే విశ్రాంతి దినాన్ని మంచి చేయడం, మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని యేసుక్రీస్తు వారిని చూసి తెలియజేస్తున్నారు. అంటే విశ్రాంతి దినమే, కానీ ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అది చెప్పండి అంటున్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని బాగుపరచుడే ఇష్టం లేదా మీకు అని ఈ మాట చెప్తున్నాడు. అంటే విశ్రాంతి దినము దేని సన్నిధానికి వస్తున్నాం, ఎవరైనా పడిపోయారు, ఏం చేస్తాం? లేవనిచ్చి పక్కన పెడతాం. అందు గురించి యేసుక్రీస్తు వారు చక్కని మాట చెప్పి ఆ విషయంలో ఏడ్చాడండి. ఇటున అంటే వారి యొక్క హృదయాలు కఠినంగా ఉన్నాయి, దాని గురించి ఏడ్చాడు అని చెప్పి ఏమన్నారండి? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని చెప్తున్నారండి. అంటే ఎప్పుడు కూడా మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? ఏదైనా ఉంటే ఒకరికి కీడు చేయకూడదు, మేలే చేయాలి. ఏం చేయాలని? ఒకరికి మేలే చేయాలి, కానీ కీడు తలపెట్టకూడదు. అది యేసుక్రీస్తు యొక్క మనసు కాదు. మనకు కూడా ఆదివారం దినాన్ని వస్తున్నాము అనుకున్నప్పుడు ఎవరైనా పడుకున్నప్పుడు లేవదీసి పక్క పెట్టి మంచినీళ్ళు ఇచ్చి మన దేవుని సన్నిధానానికి మంచిది, కానీ ఆయన అక్కడ పెడతాం, మనం వచ్చేస్తాం, అది సరైనది కాదు. అందు గురించే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిలో చెప్తూ ఎరుకో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి పడిపోతే ఒక వ్యక్తి చూస్తే వెళ్ళిపోయాట, మరో వ్యక్తి చూస్తే వెళ్ళిపోయాట, మరో వ్యక్తిని పట్టుకొని ఆ గాయాలకి నూనె రాసి ఒక వాటర్ తీసుకెళ్ళి పెట్టాడట. ఎవరు గొప్పవారు ఇందులో అని చెప్తాడు యేసు. ఎవరు గొప్పవారు? ఎవరైతే తీసుకెళ్ళారో ఆయన గొప్పవాడు. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి, మన ప్రభువు యేసుక్రీస్తులో ప్రేమ ఉంది కాబట్టి అక్కడ వారిని బాగుపరుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుగురించి ఆ విషయాల్లో యేసు ప్రభు ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు సోదరుల గురించి ఏడ్చినట్టుగా మనం చూస్తాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 26:37. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులకును మొదలుపెట్టారు. చాలు. 38వ వచనం. యేసు మరణమునంతగా నా ప్రాణము
బహు దుఃఖములో మునిగి ఉన్నది. చాలు. యేసుక్రీస్తు కూడా దుఃఖపడినట్టుగా ఈ మాట ద్వారా లాజరు పరిస్థితిని బట్టి అక్కడ ఏడ్చినట్టు చూసాము. అలాగే ఈ శ్రమ దినాల్లో, ఈ శ్రమలో వ్యాధి నుంచి ఎలాగ తప్పించుకోవాలి అని ఎవరికి మొరపెడుతున్నారండి? బహుగా దుఃఖపడి ఎవరికి? తండ్రిని దేవుడికి మొరపెడుతున్నాడు. ఈ శ్రమ నుంచి ఎలాగ విడుదల పొందాలి అని తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు, నిశ్చితమైతే అంటున్నాడు. కానీ అలాగే బహుగా దుఃఖపడినట్టుగా 38వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారి ఏంటి, ఎంతో దుఃఖము, ఎంతో వేదన, ఎంతో కష్టాలు అనిపించాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే మనకు వస్తాయి శ్రమదినాలు, ఉంటాయి, కష్టకాలం ఉంది. ఇదేంటి బాబు ఈ రోజంతా కష్టకాలం గురించి చెప్తున్నారు, దుఃఖాల గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ దుఃఖం వస్తేనే సుఖం వస్తుంది మనకి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు, కన్నీరు విడిచాడు అన్నది మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. అంటే ఇప్పుడు వరకు దుఃఖం గురించి, భౌతికంగా దుఃఖాల గురించి చూసాము. అలా ఈ భౌతికమైన శరీరంలో మనకి వాతావరణం దొరుకుతుంది అన్నది కొన్ని విషయాలు ఇప్పుడు చదువుకున్న విషయాల్లోనే మనం చూద్దాం. అన్న గురించి ఇందాక మనం చదివాం. ఒకటైతే మొదటి సమయాలు 1వ అధ్యాయంలో చూసినప్పుడు అన్న 10వ వచనంలో ఏం చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. దేని గురించి ప్రార్థన చేసింది? కుమారుడు నాకు కావాలి, కుమారుడు నాకు ఇస్తే నీ సన్నిధిలో పెడేస్తాను, నాకు ఒక కుమారుడు కావాలి, గొడ్రాలుగా ఉండకూడదు, నేను నాకు కుమారుడు కావాలి అని బహుగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసింది. మరి దేవుడు ఆలకించడా ప్రార్థన? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఓదార్పు, భౌతికంగా ఓదార్పు దొరికింది. మొదటి సమయాలు 1వ అధ్యాయము 20వ వచనం. అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుడు కని నేను యెహోవాకు ప్రభుత్వాన్ని మీరు అడిగిననుకుని వారికి సమూయేలు పేరు పెట్టాను. చాలు. ఏం చేసిందండి? కుమారుడు ఇచ్చాడు. కుమార్తె ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. వాళ్ళు విడిచిన తర్వాత దేవుని సన్నిధానం విడిచి. అంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట కరెక్ట్ అయిందో లేదా? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చుకోడు. భౌతికంగా ఓదార్పు అన్నది అన్నట్టు దొరికింది. దేవుడికి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు కుమారుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో మనము దుఃఖించి ప్రార్థన చేస్తే, ఉపవాసించి ప్రార్థన చేస్తే, మోకరించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే యోహాను సువార్తలో 9వ అధ్యాయము 30-31 వచనంలో చెప్పిన మాట అంటే పాపులు మనవి దేవుడు ఆలకించడం చెప్పాడు. అంటే మన పాపులుగా ఉంటే దేవుడు మనం ఆలకించడు. అంటే అపరాధం ఉండి తప్పులు చేస్తూ పాపం చేస్తూ ఉంటే మన ప్రార్థన ఆలకించడు. నీతిగా యథార్థంగా భక్తిగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ అన్న ప్రార్థన చేసింది, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసింది. మీరు ఇస్తావు అన్న నమ్మకము, విశ్వాసము ఆమెలో వచ్చింది. కాబట్టి దేవుడు కుమారునిచ్చి ఉన్నాడు. కాబట్టి ఓదార్పు దొరికింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే హిజ్కియా గురించి చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము ఎట్లు జరిగించుతున్నావు, ప్రభుతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించారు. యెషయా నడిమి షావుల నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా
ఈ కన్నీరు పెట్టి సూచితుని ఈ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. నేను నేను బాగు చేసేదను. మూడో దినమున నీవు యెహోవా మందిరము ఎత్తుకోవదువు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను. చాలు. ఎంత గొప్ప మాట అండి. హిజ్కియా ఒక రాజు ఉండి గోడ పెట్టుకెళ్ళిపోయి కన్నీళ్లు విడిచి నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ ఎదుట యథార్థంగా నీతిగా భక్తిగా ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటే తండ్రి దేవుడు ఏం చేశాడు? అవును కదా, ఈయన నీతిగానే ఉన్నాడు కదా, యథార్థంగా ఉన్నాడు కదా, జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఈయన ఏ తప్పులు ఉన్నాయని లిస్ట్ చూస్తున్నాడు. దేవుడు చూశాడు. చూస్తే ఆయనలో ఏ తప్పులు కనబడలేదు. కాబట్టి అప్పుడు యెషయాను మళ్ళా వెనక పంపించాడు. పంపించి హిజ్కీయాకి వెళ్ళి తెలియజేయి, ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాను, ఆయన రాజ్యాన్ని నెమ్మది సుఖంగా ఉండే పరిస్థితులు ఏర్పాటు చేస్తాను, వెళ్ళి వార్త అందించు అన్నాడు. అని ఈ యెషయా వచ్చి చెప్పింది ఏమని? దేవుడు నువ్వు కన్నీళ్ళు ఏడ్చి ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి మళ్ళా నన్ను నీ అక్కడికి పంపించాడు. దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు. ఎంత? 15 సంవత్సరాలు ఇచ్చాడంటే ఎంత చూడండి గొప్ప. నీ ఇల్లుని చక్క పెట్టుకో, రేపు చనిపోతున్నావు అన్నది పరిస్థితిని బట్టి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఇచ్చాడంటే అదేండి. అంటే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చిపోతారు. ఓదార్పు దొరికింది ఆయనకి, ఆయన రాజ్యానికి. కాబట్టి కష్టకాలంలో కూడా దేవుడు ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చేస్తాడు. అలాగే మరొక స్త్రీ గురించి చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పైవస్త్రమును మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెక్కు ముట్టింది. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, ఈ విశ్వాసం నిన్ను బాగుపరిచని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. చాలు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఈమె రక్తస్రావంతో రోగంతో బాధపడుతుంది 12 సంవత్సరాల నుంచి. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు, అన్ని చూసింది, అన్ని చేసినా కూడా బాగోట్లేదు. అయితే ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అనుకుంది. ఆ విధంగా వస్త్రాన్ని ముట్టింది. 12 సంవత్సరాల నుంచి బాధ అనిపించింది, శ్రమ వేదన, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లోనే ఉండే పరిస్థితి ఆమెకి. ఎక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అనుకుంది. ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంది. యేసుక్రీస్తు ఆ త్రావులో వెళ్తుంటే ఆమె యొక్క వస్త్రాన్ని పట్టుకుంది, బాగుపడింది. కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం గొప్పది, ధైర్యంగా వెళ్ళిపో అని చెప్పి. కాబట్టి విశ్వాసాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఈ స్త్రీ బాగుపడి ఉంది. అంటే ఇక్కడ ఓదార్పు, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీకి ఓదార్పు దొరికింది లోకంలో. కాబట్టి మనం అనుకోవచ్చు, నాకు ఈ ప్రతి దినాన్ని ప్రతిరోజు ఇన్ని నెలలు గడిచాయి, ఇన్ని సంవత్సరాలు గడిచాయి, నేను ఈ వ్యాధితో ఈ బాధతో ఉన్నాను, నాకు ఓదార్పు లేదా అనుకుంటా. ఉంటుంది ఒక సమయంలో, అది గమనించాలి, అది ధైర్యంగా ఉండాలి. అలాగే యోబు గురించి మనం చూద్దాం. యోబు గ్రంథము, యోబు గురించి 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42:12 వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను,
1000 ఆడుగాడిదలు కలిగిను. మరియు అతను 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలు. ఏమండి మొదట్లో మనం చూసింది ఎలా వెళ్ళి పరిస్థితి, మొత్తం కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఒంట్లు గాడిదలు గొర్రెలు అన్నీ చనిపోయాయి. మళ్ళీ ఎలాగొచ్చేసాయి? 42 పనుల్లో ఎలాగొచ్చేసాయి? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు ఎలా ఉంటాయి, ఎలా వస్తాయో ఊహించలేని పరిస్థితులు ఇస్తాడు. ఎలాగిచ్చాడంటే ఇప్పుడు 2 అంతల అధికంగా దేవుడిచ్చాడు. కుమారుని ఇచ్చేసాడు, కుమార్తెను ఇచ్చాడు. అలాగే ఈ యొక్క గొర్రెలు అన్ని కూడా డబుల్ అధికంగా ఇచ్చాడు. కాబట్టి దుఃఖపడే ధన్యులు వారు వాదర్చుకోవాలి. ఇప్పుడు వాదర్పు చెప్పిందారా లేదా? అయితే భార్య అయితే వదిలిపెట్టే దేవుని దూషించు అన్న కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, మళ్ళీ ఇస్తాడేమో అనే విశ్వాసంతో కనిపెట్టాడు యోబు. అలాగే దేవుడు మళ్ళా ఇచ్చాడు. కాబట్టి ఈ దేహంలో ఉన్న మనము, ఈ భౌతిక శరీరంలో మనము దేవుడు ఇస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి. మనకు సహాయం చేస్తాడు, కష్టకాలంలో కూడా ఆదుకుంటాడు మన దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు అని నమ్మాలి. ఓకే, అంటే దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, కన్నీరు విడుస్తాం. అలాగే భౌతికంగా వాదార్పు దొరుకుతుంది. దీనికంటే ముఖ్యంగా ఆత్మీయ స్థితికి వాదార్పు కావాలి. ఆత్మస్థితికి వాదార్పు దొరకాలి మనం. అంటే ఇవన్నీ కొంతకాలం ఉంటాయి, కొంతకాలం అలా ఉంటాయి, ఇలా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, దుఃఖం వస్తూ ఉంటుంది. నిత్యం ఉండే ఆనందకి, సంతోషానికి వాదార్పు మనకు ఉండాలి. అది ఎక్కడ? పరదేశం లేదా పరలోకం. అది చూద్దాం. ఆత్మస్థితిలో వాదార్పు అనేది మనం చూద్దాం. లోకసువార్త 16 వచనం. ఆత్మకు వాదార్పు ఎలా దొరుకుతుందని చూస్తున్నాం. చదువు. కుమారుడా, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైన సుఖం అనుభవించుతుంది. అలాగే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడికి నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. చాలు. ఇప్పుడు వాదార్పు ఎలా ఉందండి లాజర్కి? ఈ లోకంలో కష్టకాలం అందించాడు, చిన్న చిన్న దంగలతో పడిన రొట్టె ముక్కలతో జీవించాడు, వ్యాధి అంటే కురుపులతో బాధపడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం రొమ్మున ఆడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? దంగలతో లాజరును పంపిస్తూ యాతన కలిగిన స్థలంలో ఉన్నాను అంటే, నువ్వు ఈ లోకంలో సుఖం అనిపించావు, ఇప్పుడు ఈయన ఇక్కడ సుఖము నెమ్మది ఉంది అన్నాడు. కాబట్టి దుఃఖపడేవారు ధన్యులు, వారికి వాదార్పు. ఎక్కడ? ఆత్మస్థితికి, ఆత్మకు అక్కడ వాదార్పు దొరుకుతుంది. ఆ ప్రాణానికి, ఆత్మకు అక్కడ వాదార్పు ఉంది. అది మనం నమ్మాలి. కాబట్టి దేవుని ఉందే యథార్థంగా మనం జీవిస్తే పరదేశంలో ఉంటాము. ఒకవేళ ఈ సమయంలో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. చనిపోయే స్థితిలో మనము పరలోకానికి వెళ్తాము అనేది నమ్మకము, పరదేశకి వెళ్తామనే నమ్మకం మనకు ఉండాలి. కాబట్టి అలా చూస్తే ఆత్మస్థితికి మనము వాదార్పు అన్నది మనం చూస్తున్నాం. అలాగే 14-13 వచనం ప్రకటన. 14 అధ్యాయము ప్రకటన గ్రంథము 13 వచనం. ఇప్పటి నుండి మృతులు ధన్యులను ఆయన పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిది. నిజమే, వారు తమ ప్రయాసము మా విశ్రాంతి పొందుదురు. చాలు. కాబట్టి ఇక్కడ మన ఆత్మకు విశ్రాంతి కలగాలి అనుకుంటే ఈ లోకంలో ఎంతో ప్రయాసపడతాము. కాబట్టి వారు తమ ప్రయాసలు మాని వారు విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారెంత పోవును. కాబట్టి విశ్రాంతి అన్నది, నెమ్మది సుఖం అన్నది పరదేశంలో ఉంది. ఆ విశ్రాంతిలో పరదేశంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో యథార్థంగా మనం ఉండాలి. అలాగే దేవుని యందు భక్తి కలిగి మనం జీవించాలి. అటువంటి స్థలానికి వెళ్ళాలనుకుంటే, నెమ్మది సుఖంగా ఉండాలంటే, ఆ స్థలానికి వెళ్ళాలంటే ఈ లోకంలో దేవుని ఎడల భక్తితో మనం జీవించాలని చూస్తున్నాము. అలాగే మరో విషయం చూద్దాం.
ప్రకటన గ్రంథమే 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చాలు. కాబట్టి ఇక్కడ ఏముండదండి, అక్కడ ఇక్కడే మరణం వేదన దుఃఖం ఉంది, కానీ అక్కడ ఏముండదు, దుఃఖమైనను మరణమైనను వేదన కన్నీరైన ఉండదు. ఇంకా అక్కడ ఉన్న స్థలంలో దేవుడితో మనం ఉంటాం కాబట్టి ఆనందంగా సంతోషంగా ఉంటాము. అలాగే ముగించుకుందాము. ముగింపు మాటలో 2 వాక్యాలు చూసుకొని ముగించుకుందాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 వచనం నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోలతోను పరలోకం నుండి ప్రభువు దిగువచ్చు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపులు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుక్కోబడుతుంది. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట విషయం ఒకరినొకరు ఆదరించుకోండి. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఎక్కడ ఉంటాము? ప్రభుతో కూడా ఉందుము, ఆయనతో ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నారు? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఒకరితో ఒకరము ఇలా చెప్పుకుంటూ ఒకరు కష్ట సుఖాల్లో మనం వెళ్ళి వారిని ఆదరించుటకు అనేక మాటలు మనం చూసాం. యేసు ప్రభువు చక్కని మాటలు చెప్పాడు. ఆ మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే 16 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగా మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి దుఃఖాన్ని సంతోషంగా మార్చే అవకాశం సమయం ఉందంటే అది పరదేశం లేదు పరలోకము. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎన్నో మాటలు బట్టి మనము దేవుని యందు భయం భక్తి కలిగి యథార్థంగా నీతిగా జీవిస్తూ ప్రతి ఆదివారాన్ని ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రతి దినాన్ని దేవుని వాక్యాన్ని చదివి గ్రహించి అలాగే దైవజనులు చెప్పే మాట విని గ్రహించి మనం ఆ ప్రకారం జీవిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కష్టకాలంలో మనకు సహాయం చేస్తాడు. ఓదార్పు మనకి దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బోధలో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చుకోండి. అందరికీ వందనాలు.